హలో. హాయ్. సౌండ్ వినపడుతుందా అండి? యాక్చువల్‌గా దైవ స్మరణ, దైవ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ కదా మనందరికీ కూడా. నేనైతే రెగ్యులర్‌గా అదే చేస్తాను. ఓకే. టిఫిన్ చేస్తున్నాను కదా! టిఫిన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఫ్రిడ్జ్‌లో పెడితే పుల్లగా అవ్వదు పిండి అంటారు కానీ ఎందుకు అవ్వదండి? పుల్లగా అవుతుంది. నేనైతే 2 డేసే ప్రిఫర్ చేస్తాను. చాలామంది ఇడ్లీ, దోస రెగ్యులర్‌గా తింటూ ఉంటారు. అంటే హెల్తీనే. బట్ ఏంటంటే దాంతోపాటు దానివల్ల వచ్చే అనారోగ్యాలు కూడా చూసుకోవాలి. కంపల్సరీ రెగ్యులర్‌గా ఇడ్లీ, దోస మాత్రమే తినకండి. వేరే టిఫిన్స్ కూడా ప్రిఫర్ చేయండి. అప్పటికప్పుడు టేస్ట్‌గా చేసుకున్న ఉప్మా కూడా చాలా బాగుంటుంది. చాలా హెల్తీ. ఈ మధ్య ఇంకా వెజిటబుల్స్ కూడా వేసుకొని చేసుకుంటున్నారు. ఇలా రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ అప్పటికప్పుడు చేసుకొని తినండి. చాలా హెల్తీ. బట్ వేరేవి తింటే మాత్రం రెగ్యులర్‌గా ఒకటే పిండి ఫ్రిడ్జ్‌లో పెట్టి తింటే మాత్రం అన్‌హెల్తీ అండి. ఓకేనా?